హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా. దీని కటింగ్ ద్వారా మనం న్యూ ప్లాంట్ అనేది ఎలా పాటింగ్ చేసుకుందామో చూద్దామా. చూడండి, నేను యాక్చువల్ గా నాది చాలా పెద్ద డ్రాగన్ ప్లాంట్ అనేది ఉండేది. అది నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు సైడ్స్ స్టెమ్స్ అనేవి మనకి ఎక్కువ పెరిగితే దాన్ని కట్ చేసుకుని మళ్ళీ అగైన్ వేరే పార్ట్స్ లోకి ఈ స్టెమ్స్ ని కటింగ్స్ ద్వారా చేస్తాను. ఏం లేదండి, జస్ట్ నార్మల్ గా మనం ఒక స్టెమ్ తీసుకున్నది మనం చూడండి, ఇక్కడ మనకి చాక్ తోటి చక్కగా నీట్ గా ఇట్లా మనం పీల్ చేసేసుకోవాలి. లేయర్స్ అన్ని పీల్ చేసుకుని డైరెక్ట్ గా మట్టిలోకి బాగా లోపలికి మనం స్టెమ్ ని మట్టి లోపలికి మనం నీట్ గా పాటింగ్ చేసేసుకోవాలి. పాటింగ్ చేసేసుకుంటే కనుక ఈజీగా ఎలా వచ్చిందో చూడండి. దాన్ని ఈజీగా మనం అలాగా ఎన్ని స్టెమ్స్ ఉంటే అన్ని స్టెమ్స్ కూడా ఒక్కొక్క దాంట్లో పాటింగ్ చేసేసుకోండి. కొంచెం పెద్ద పాట్స్ లో తీసుకోండి, ఎందుకంటే అది మనకి త్వరగా పెరిగిపోతుంది డ్రాగన్ ప్లాంట్ అనేది. ఇది నాకు ప్రీవియస్ ప్లాంట్ అది. ఆ ప్రీవియస్ ప్లాంట్ అనేది నేను ఎలా రిపోర్టింగ్ చేస్తానో చూడండి. డ్రాగన్ ప్లాంట్ అనేది నాకు 12 ఇంచెస్ పార్ట్ లో ఉండేది. ఆ పార్ట్ లోంచి నేను మళ్ళీ టబ్ లోకి అనేది చేంజ్ చేశాను. చూడండి, ఆ వెనకాల ఉన్న పార్టే అంత పెద్ద ప్లాంట్ అనేది చూసారా. దాని సైడ్స్ ఉన్న కొమ్మలే నేను దీంట్లో రిపోర్టింగ్ అనేది చేశాను. అలా నేను 3 కుండీల్లోకి ఇలా మార్చాను. మీరు ఇలా స్టెమ్ కటింగ్ ద్వారా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఎక్కువ ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోండి డ్రాగన్ ప్లాంట్.